పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తాను వైసీపీ పార్టీలో ఉండాలా వద్దా అనే విషయంపై ఇటీవల జంగా కృష్ణమూర్తి గుంటూరులో ఓ హోటల్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇదే విషయంపై మరలా ఆయన ఈ నెల 8వ తేదీన పిడుగురాళ్లలో కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరితో చర్చించిన అనంతరం ఫైనల్గా ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జంగా కృష్ణమూర్తిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా టీడీపీలోకి వస్తే గురజాల, నరసరావుపేట లేదా గుంటూరు 2 స్థానాలలో ఏదో ఒకదానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని కూడా జంగా కృష్ణమూర్తికి శ్రీకృష్ణ దేవరాయలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి శ్రీకృష్ణ దేవరాయలు ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరతారో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ఈ నెల 8న ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.